రేవంత్ రెడ్డి వచ్చేసండి దేశానికే మొత్తం దళితులను చుట్టుకుంది. ఏమన్నా ఉందా? ఎంత మంచోడు గాని, ఉన్నోడు గాని, లేనోడు గాని, గరీబోడు గాని మొత్తం రోడ్డు మీదకే వచ్చిర్రు. పరిస్థితి ఒకరొకరి పరిస్థితి చూస్తే మేము ఇలా రోడ్డు మీద కూర్చుంటున్నాం కాక మాకు అన్ని అర్థమవుతాయి. ఒక్కరొకరి పరిస్థితి చూస్తే మరీ ఘోరం. ఈ ఊళ్ళలో ముండవడుకులు ఒక కోటర్ సీసకు 2,000 రూపాయల కాశపడి మొత్తం ఓట్లేసి దేశం నాశనం చేసిర్రు. ఇంకా ఏముంది నాన్న? ఏమన్నా ఉందా? మరి మీ మహిళలు ఫ్రీ బస్ ఏది ఫ్రీ బస్సు? మేము మాకేం పని లేక రోజు ఫ్రీ బస్ పోతామా? ఎవరో పని లేని వాళ్ళు, రోడ్ల మీద ఇళ్లలో ఉన్న వాళ్ళు, ఎవడో డ్యూటీ చేస్తాడు పోతాడు. మాకేం చేయబోతాం రోడ్డు మీదకి? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నది. కేసీఆర్ ఉన్నప్పుడే దేశానికి బరకత్ ఉన్నది. ఇప్పుడు ఏం బరకత్ లేదు. ఆ చంద్రబాబు నాయుడు వయసు కేసీఆర్ వచ్చిండు. ఎవరు ఇంత చిన్న పిల్ల దగ్గర కూడా పైసలు ఉన్నాయి. నేనెందుకు, నా దగ్గర కూడా పైసలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఇగో పుస్తకాలు తాడు పోయి తాడేసుకొని తిరుగుతున్నా. ఏం లేవు. ఇళ్ళ కిరాయిలు తిరగమంట. మళ్ళీ అది కూడా కొంతమందికి గ్యాస్ ఫీర్ ఇచ్చిండు, కొంతమందికి కరెంటు ఫీర్ ఇచ్చిండు, కొంతమందికి అది ఏం లేదు. ఏమున్నాయి నాన్న? ఏమన్నా ఉన్నాయా? ఆడ లక్షలు పోసి కోట్లు పోసి భూములు కొని ఆడ పెట్టుకుంటే దాంట్లో మొత్తం ధరలు పడగొట్టిండు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇండ్లు అమ్ముకున్నా కూడా లేదు, పెళ్ళాని పిల్లలు అమ్ముకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఒకరొకరు పరిస్థితి చూస్తే ఘోరం ఉంది. ఇప్పుడు అన్ని ప్లాట్లు కొనిపెట్టి ఆయన రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి బాగాలేక నేను పంపిస్తే తింటున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితి అయింది. ఈ దళితుడు వచ్చి క్రమంగా చెప్పిండు, చెక్క పుస్తకాలు కట్టి పెళ్లి చేస్తే పరిస్థితి వస్తుందని చెప్పిరు. ఇగో ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆ పరిస్థితి అయింది. ఏమైందంటే 2 లక్షలు పెట్టారు బంగారం కొని. గరీబోడు పుస్తకం కడతాడా నాన్న? మరి ఏం పెట్టి పెళ్లి చేస్తాడు? ఏం పెట్టి పుస్తకం కడతాడు? ఇది ఇస్తా, 3,000 పింఛన్ చేస్తా, 5,000 పింఛన్ చేస్తాను, అవి లేవు ఇవి లేవు. ఏమి ఇస్తుండు? ఏం సకలనం చేస్తుండ ఆయన? ఉన్నోళ్ళని చంపుకుంటా ఏం చేస్తుండు? ఏమో ఎవరికో ఓన్కేస్తే ఎవడు ఏం చేసేది లేదు. ఎవడని ఏమైనా సాయం చేస్తుండా? చేతగాని ముసలిదానికి కన్ను కాని పడకుంటే కన్ను ఆపరేషన్ చేపించుకుంటాము. ఈ బీపీ గోళీలు, షుగర్ గోళీలు నెల గోళీలు తెచ్చుకోవాలి. ఆయన 2,000 తుప్పకాయలని ఇస్తే ఆ 2,000 నెల సరిపోతలేవాయే. మా సోడు నాకు కొడుకులు లేరు, మొగలు లేడు, ఎవరు చేసి పెట్టాలి మాకు? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఎవరు ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి ఇంకా అన్యాయమే. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేయలే. 3,000 పింఛన్ ఇస్తాడు, 4,000 ఇస్తాడు, అవి లేవు ఇవి లేవు. ఇల్లు లేదు నాకు. ఇల్లు గతి లేదు. ఒక్కదాన్ని రేపు నేను దస్తే ఏడేస్తారు. గీత జాగుంది. గా ఇల్లు అంటే ఎవడు మమ్మల్ని పట్టించుకుంటోడే లేడు. ఓటేసేటప్పుడే వామ ఓటేయి, నీకు ఇల్లు కట్టిస్తావు, ఓటేయి, గవర్నమెంట్ ఇల్లు వస్తుంది అన్నారు. ఇప్పుడు సప్లై చేస్తలేరు. ఎవరేం చేస్తారు కొడక? ఎవరు ఏం చేస్తలేరు. కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. రేవంత్ రెడ్డి వచ్చినాక సగలానికి సగల వాగవు. ఆ నూనె ప్యాకెట్ 200 నూనె ప్యాకెట్ అనయ్య 10 మంది మేము కష్టం చేసుకుంటే వెతబడతావు. అన్నిటికి రేట్లు ఎత్తున చేత నా సొంటి పేదది అడవిలో పెళ్లి చేద్దామంటే పావులెత్తు బంగారం కొట్టట్లేదు. మరి ఎట్లా? ఏటి పెట్టకుంటే చేసుకుంటట్లేదా? మరి ఈ 2 లక్షలకు తులము, 1,50,000 తులం పెట్టుకుంటావా మేము? ఏం చేసిండయ్యా ఆయన రేవంత్ రెడ్డి తెల్లగా? ఎవరికన్నా వేస్తాము. ఓన్కేస్తే ఎవడు ఏం చేసేది లేదు. నేనైతే తప్పకుండా కేసీఆర్ కేస్తాను అన్ని వాటి. జిఎంసీ పర్లేదంటే ఏమంటే మనం పాలన గురించి అయితే జిఎంసీసీ అంత మెయింటెనెన్స్ లేదు. అప్పటిలాగా మెయింటెనెన్స్ లేవు. ఏమంటే వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు, పాలన ఉన్నప్పుడు జర మెయింటెనెన్స్ అది ఇది జర మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది అయితే వాళ్ళు ఆడని హైడ్రా అని దాని మీద పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టిన తప్ప ఉన్న వాళ్ళకైతే ఏమి చేస్తలేవు అసలు. దానివల్ల ఇక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి బిజినెస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇక విద్యల వల్ల గ్యాస్ లేకుండా పోయింది. అసలు గవర్నమెంటే సరే మెయింటెనెన్సే లేకుంటే పోయింది. అసలుకి ఫ్రీ ఒకటి పెట్టి బస్సు నడిపిస్తారు తప్ప ఉన్న వాళ్ళకి, ఆటో వాళ్ళకి అయితే వాళ్ళ పరిస్థితి కుక్క బతుక అయిపోయింది. అసలు వాళ్ళ బతుకైతే అడక తిన్న పరిస్థితి ఇంత ఘోరంగా అయింది. ఆటో వ్యాలీ వచ్చి 5 లక్షలు ఉన్నాయి కానీ వాళ్ళకు ఏమే కట్టలేక, వాళ్ళు ఆ ఇబ్బంది పడలేక వాళ్ళ బతుకైతే ఘోరంగా. ఈ ఉబార ఓలో అని పెట్టేసి దాని మొత్తం ఉన్నది కూడా సంకనాకి ఇచ్చారు. వాళ్ళు దానికి ఇస్తలేవు, మెయింటెనెన్స్ సరిగ్గా ఇస్తలేవు. వాళ్ళ పైసలు వాళ్ళు మింగేస్తారు తప్ప ఆటో వాళ్ళకి బెనిఫిట్ ఏమి ఇస్తలేవు. ఎందుకు ఆటో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇక జిఎంసీ హోటల్ ఇక పరిపాలన ఉన్న వాళ్ళు జనాలు జర మారిపోవాలి. ఎందుకంటే
ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏం నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మెయింటైన్ చేసింది, ఈ మధ్యలో వచ్చి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ #1 దాని గురించి ఏం చెప్తలేదు. ఈడ ఏమంటే పార్టీ మారిపోవాలి, ఎందుకంటే ఇది లేకుంటే ఇది మారదు, ఈ పరిస్థితి డెవలప్ కాదు, ఇది డెవలప్ కాదు, నా అనిసిక డెవలప్ కాదు. నా అనిసిక అంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే జర పేదవాళ్ళు జర బాధపడతారని ఒక అనిసిక ఉంటే తప్ప ఇంకేం లేదు సార్. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేయాలనిపిస్తుంది? ఎవరు బాగా చేస్తే వాళ్ళకే. అంటే మీ దృష్టిలో ఎవరు బాగా చేస్తున్నారు? ఇప్పుడైతే బాగా చేయట్లేదు ఈయన. ఉమ్. ఆ, మరి ఎవరైతే బాగా చేస్తారనిపిస్తుంది? ఏమో ఇంత ముందర ఆయన కేసీఆర్ బాగా చేసిండు కొద్దిగా. ఈయనేం చేస్తున్నాడని అసలు ఒక బస్సులు పెట్టి ఫ్రీ బస్ ఏమైనా ఉపయోగం అమ్మా మీ మహిళలకి? ఏం లేదు సార్, మా చేతి పని వాళ్ళే అంతా. పెయింట్ పని చేసుకుంటాం మేము, ఏదో ఇంత. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం మీకు? ఫైదా ఉందా? ఫ్రీ బస్ మాకేం ఉపయోగం లేదు సార్, జాబులు పోయేవాళ్ళు ఏమన్నా బయటకు అంది వాళ్ళకి ఉపయోగం. మేము తొందరగా. ఏ డివిజన్ అమ్మా ఇది? ఎల్బీ నగర్, వనస్థలిపురం. వనసలి అసినాపురం కదా ఇది. సో కాంగ్రెస్ కి అయితే ఓటేరు, కాంగ్రెస్ కి అయితే ఓటేరు. కాంగ్రెస్ బాగా చేస్తే వేస్తాము, బాగా చేయండి ఏమేస్తాం. మీరమ్మా ఏంటండి ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? ఎట్లా ఉంది? మేము కేసీఆర్ కే వేస్తాం. ఎందుకు కేసీఆర్ కి వేయాలి, రేవంత్ రెడ్డికి ఎందుకు వేయకూడదు? అంటే ఆయన ఇప్పటి వరకు అయితే మంచిగానే చేశాడు. ఈయన ఏంటంటే ఇస్తామంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఈ మహిళలకి ఇస్తామని చెప్పిండే. ఉచిత బస్సు అంటే మామూలుగా గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకి, డైలీ యూజ్ చేసే వాళ్ళకే ఉపయోగం ఉంది కానీ మాకేం లేదు. కానీ మా మహిళలకి పైసలు ఇస్తా అని చెప్పింది కదా, కులం బంగారం. ఇవ్వలేదు కదా మరి. ఇంకా ఏమనిపిస్తుంది మీకు? అంటే రేవంత్ రెడ్డి మాట తప్పాడు అనిపిస్తుంది? అట్లా అని కాదు, చేస్తే బాగానే ఉంటుంది, చెయ్యాలి కదా, ఇంకా ఉందిగా. అదే ఆయన వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏమి హెల్ప్ అంటూ చేయలేదు కదా. అంటే మీకైతే తృప్తి లేదు? మాకు లేదు. సో మీకు కేసీఆర్ ఉంటే ఎట్లుంటుండే? ఆయన వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆయన ప్రతి ఒక్కటి వెంటనే చెప్పిన వెంటనే చేస్తా ఉంటాడు. సో ఆ ప్రభుత్వం బాగుండే. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకొని, గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకొని మళ్ళా చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ పల్లెటూర్లలో ఇచ్చారు, ఇప్పుడు అవి మా దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం న్యాయం కాదు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా రెంట్ కున్నా లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా మేము లాగేసుకుని తీసేసుకుంటున్నామని కొత్తగా ప్రకటన ఇస్తున్నారు. అట్లా చేయకూడదు కదండి. పేదలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, మరి మా కోసం ఇచ్చినప్పుడు అట్లా లాక్కోవడం తప్పు కదా. ఇప్పుడు మీ దగ్గర లాగేసుకుంటారు అంటే అంటున్నారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి అక్కడ. సో ఒకవేళ తీసుకుంటే ఏంటి మీ ఒపీనియన్? మీకు ఎక్కడ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ అసలు? మాకు ప్రతాప్ సింగారంలో ఇచ్చారు. కానీ మీరు అక్కడ ఉండలేరు? ఉండట్లేదండి, అక్కడ కొంచెం వర్కులు తక్కువ ఉన్నాయి, పనులు తక్కువ ఉన్నాయి అటు సైడ్. ఇంకా పిల్లలేమో స్టడీ ఇక్కడ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇంకా ఒకటేసారి అక్కడ పోవాలంటే మాకు కష్టమే కదండి. అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతుంది. కానీ ఎందుకు ఇప్పుడు మీ ఇల్లుని లాగేసుకోవాలనుకుంటున్నారు? అంటే లాగే ఉండని వాళ్ళనే తీసేసుకుంటున్నారు సార్. మాకు దూరం అవుతుంది, కొంచెం దగ్గర ఉంటే అక్కడ ఉండేటోళ్ళము, మాకు కూడా బెనిఫిట్ ఉంటది కదా సార్. మీ సామాన్లు పెట్టుకుని మీరు ఉన్నారు? ఉన్నాం సార్, ఉన్నాం. ఎవరైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ నియోజకవర్గం ఇక్కడ లోకల్ గా ఈ ఏరియాలో డెవలప్మెంట్ అవుతుంది? డెవలప్మెంట్ అంటే ఇది మొన్నటి దాకా హైదరాబాద్ డిస్టిక్ ఉండే, మాది రోడ్ అవతల రంగారెడ్డి డిస్టిక్. మాకు ఇక వంగమదన్ ఉండే, చనిపోయింది మొన్న రీసెంట్లీ. చాలా మంచి మా ఇంటి మనిషి, అసలు ఆయన పోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన చేయాలి కొద్దిగా. అంటే ఎవరైతే బెటర్, ఏ పార్టీ అయితే బెటర్? బెటర్ అంటే ఇప్పుడు అది దీంతో అయితే పెద్దగా ఏం లేదు, వీళ్ళది ఎక్కువ చాలు. టిఆర్ఎస్ వస్తేనే కొద్దిగా బెస్ట్ అని మైండ్ లా కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా చేంజింగ్ అవుతుంటేనే వాళ్ళు ఏం చేసిరు వీళ్ళు ఏం చేసిరు అనేది కొత్తదనం తెలుస్తుంటది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన అంటే సార్ ఇప్పుడైతే ఎవరికి మనీ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు సార్. రొటేషన్ అనేది టోటల్ డంప్ అయిపోయింది. నా దగ్గర అని కాదు, టోటల్ ఓవరాల్ గా డంపే ఉంది అది మాక్సిమం. అంటే ఆయన అదృష్టమా మా దురదృష్టమా గానీ రొటేషన్ మెయిన్ ఉండాలి. ఆ రొటేషన్ కి అయితే చాలా హెడేక్ ఉంది. పైసలు లేదు అసలు, మార్కెట్ అనేది రన్ లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే టీఆర్ఎస్ కే బెస్ట్ అనిపిస్తుంది. కాంగ్రెస్ ఏముందండి అని ఆయన చెప్పిన అన్న అన్నీ ఉన్నాయి, 7 అన్నీ ఉన్నాయి, ఏమున్నాయి అనక తిన్నట్లే ఉంది. మేము ఫస్ట్ కాంగ్రెస్ చేసినాం కానీ మొన్నటి పోయిన ఎలక్షన్ లో కాంగ్రెస్ చేసినాం కానీ అయినా అంత అనుకూలం లేదు. కాంగ్రెస్ వాగ్దానాలు కరెక్ట్ లేవు, ఏం సిద్ధాంతాలు సరిగ్గా లేవు. రైతులని
వీడేందా బిచ్చానికి ఇచ్చినాడు రైతు బంధు ఎకరకు అర్ధ ఎకరకు పావు ఎకరకు వేసి ఆ జనాలకు ఏం చక్కగా ఉంది వాడు చెప్పిన వాగ్దానాలు ఏమున్నాయి చేసే పని ఏముంది చెప్పు ఎంతసేపు పోయినా వాళ్ళది అదే జరిపోయింది తప్పితే టీఆర్ఎస్ ఈసారి అయితే టీఆర్ఎస్ బెస్ట్ సార్